ఈ ప్రపంచంలో దేవునికి భయపడినటువంటి మనుష్యులను ఎలాగూ భయపెట్టాలో దేవునికి తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక విధవరాలికి, అంటే ఆ పట్టణంలో చాలామంది పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, సైనికులు ఉంటారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. ఈ మనిషి, ఈ న్యాయాధిపతి ఎవరికి కూడా భయపడలేదు. ఎప్పుడైతే ఈమె క్రమం తప్పకుండా ప్రతిరోజు, సహజంగా ఏం జరిగింటుంది, ఈమె వెళ్ళింటుంది, ఆయన న్యాయం తీర్చలేదు, రేపు రమ్మనింటాడు, ఆమె రేపు వెళ్తుంది, నెక్స్ట్ వారం అని చెప్పింటాడు, ఆ తర్వాత ఆమె దాదాపు ప్రతిరోజు కూడా వెళ్ళినట్టుంది. కాబట్టి మన జీవితాల్లో మనం నష్టపోతున్న విషయాలను ప్రతిరోజు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు తప్పక మనల్ని బట్టి సంతోషిస్తాడు. కొంతమందికి ప్రార్థన అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏదో దేవుని దగ్గర పొందుకోవడం, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను పొందుకోవడమే ఒక ప్రార్థన అని అనుకోవడం పొరపాటు. యేసుప్రభు యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్. యేసుప్రభు ఆయన మాట్లాడుతూ మనుషులతో ఏమన్నాడంటే, అసలు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డమన్నాడు. అంటే అక్కడ ఆ మాటలో మనకు బాగా అర్థం చేసుకుంటే, మనం ఈ లోకంలో బతకడానికి ఎంత కష్టపడుతున్నామో అంతకంటే ఎక్కువగా ఆత్మీయత కొరకు కష్టపడాలి. అది యేసు ప్రభు చెప్తున్న మాట.